నేను మీ జయలక్ష్మి. మేము ఒక ఫంక్షన్కి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట. అయిందా తల్లి? దాదా వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. బాగుంది మా బంగారు తల్లి. ఇదిగోండి ఇలా అయితే ఉన్నాము, సింపుల్గా రెడీ అయ్యామన్నమాట. ఇలా సింపుల్గా రెడీ అయ్యాము. ఇంకా మన ప్రయాణం మొదలైందండి. వచ్చేయండి మాతో పాటు మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతకీ మనం ఏ ఫంక్షన్కి వెళ్తున్నామో నేను మీతో చెప్పనే లేదు కదండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా గ్రాండ్ ఓపెనింగ్ మేఘనాస్ మేకప్ స్టూడియో ఓపెన్ చేస్తున్నారండి ఈరోజు. మై డియరెస్ట్ ఫ్రెండ్ మేఘన, కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా మేఘనాని విష్ చేయండి. మనమైతే వచ్చేసామండి మేఘనాస్ మేకప్ స్టూడియోకి. ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి, మనకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందామండి. ఈ అడ్రస్ ఎక్కడంటే హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో పిల్లర్ నెంబర్ 965 దరుసలాం బ్యాంక్ బిల్డింగ్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్టూడియో. సర్వీసెస్ బేబీ హెయిర్ కటింగ్స్, ఐబ్రోస్, న్యూ అడ్వాన్స్డ్ ఫేషియల్స్ అండ్ గ్రూమ్ అండ్ బ్రైడల్ మేకప్స్, ఫోటో స్టూడియో, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఇలా ఎన్నో చాలా లేడీస్ అండ్ జెంట్స్కి అవైలబుల్లో ఉంటుంది సర్వీస్ ఎప్పుడు. ఇలా ఇంకా ఎన్నో అప్డేటెడ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో తన మాటల్లోనే విందాం. ఒక 4 days తర్వాత నేను మేఘనా దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తానండి. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, మీకు వివరాలంతా తెలుస్తాయి. ఈ గ్రాండ్ ఓపెనింగ్కి సంబంధించిన పూజా కార్యక్రమం మొత్తం మా అమ్మాయి శ్రీ లక్ష్మీ స్రవంతి చేతుల మీద నుంచి జరిపించడం జరిగిందండి. వాళ్ళు మాకైతే చాలా సంతోషం అనిపించింది. పూజ అంటే మన అందరికీ ఇష్టమే కదండి. మరి పంతులు గారు వేదమంత్రాలతో పూజ అంతా జరిపించడం జరిగిందనమాట. మరి మనం భక్తి శ్రద్ధలతో పూజ మొత్తం చూద్దాము. అలాగే పూజ అయిన వెంటనే ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఓపెనింగ్ అయిందో లేదో అలా కస్టమర్స్ రావడం జరిగింది. మాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట. చిన్న పాప అండి, నిజంగా ఒక దేవతలా వచ్చిందనమాట. మీరే చూడండి ఎంత అద్భుతంగా చెవులు కుట్టించారు. ఇంత కూడా నొప్పి వేయకుండా, అసలు ఏడవని కూడా ఏడవలేదనమాట. చాలా సంతోషంగా చెవులు కుట్టించుకుంది. మేమందరం అయితే షాకులో ఉన్నాము, అంత హ్యాపీ అనిపించింది అనమాట ఆ పాపను చూస్తే. ఇవన్నీ మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదండి. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను మీ జయలక్ష్మి. హ్యాపీగా ఉందండి. మీరు మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మా ఫ్రెండ్ మేఘనాకి. పూజ స్టార్ట్ అయ్యేలోపు మనం ఈలోపు స్టూడియో మొత్తం చూసేసి వద్దామండి. నేను ఈ వీడియో మొత్తం ఒకే వీడియో కింద పెట్టేద్దాం అనుకొని మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టాను. అవ్వట్లేదు, ఎక్కట్లేదు అనమాట. అందుకని 2 పార్ట్లుగా పెడుతున్నాను. ఈరోజు సగం చూసేద్దాం, రేపైతే నెక్స్ట్ వీడియో సగం పెట్టేస్తాను. అందుకని మీతో చెప్పాలని చెప్పి నేను వీడియో లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను కదా ముందు. అవ్వట్లేదు అనమాట, చాలా ట్రై చేశాను. ఈరోజు పండగ కదా, మంచి రోజు అని శివరాత్రి రోజు ఎక్కించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో చూసేయండి, మొత్తం వీడియో రేపు కూడా చూడండి. అదే అదే ఇది అయిపోయినాక పూజ అయిపోతే కత్తిరి అమ్మ ఇక్కడ కత్తిరి తీసేయండి. ఇక్కడ గుచ్చుకుంటుంది.
నేను వీడియో తీస్తాం మీరు అందరు చేయబెట్టి ఎవరొకటి తీయండి. ఇది వేపిచ్చేస్తాం. అది దూది అది దాని మీద అది అందరు పట్టుకోండి 5 మంది 5 మంది ఇట్లా పట్టుకుంటే గణపతి గణపతి అక్కడ పిల్లలు ఎవరు ఏమంటే బాగుండదా చక్క తీసేవాళ్ళు మంచిగా తీస్తావా? మంచిది. అక్క అక్క వెలిగించేటప్పుడు ఆల్రెడీ ఆన్ చేసాను. ఫోటోకి ఆ మధ్యదాన్ని తమలపాక అక్కడ సరే అయిపోయినా కళాకారులు గణపతి అయ్యిండ్రు అంతా ఇంటి దీపాలు పెట్టిండ్రు అన్నీ దండం పెట్టుకోండి బయట రత్నాజీ आप बैठे आपको उठाए ये नारियल निकाल के इधर आगे बैठ गया बोले तो तू पीछे पूछ गई क्या आगे अंदर కూర్చోండి పరమ కమరే భ్యో నమః వేసాయం అయ ముహూర్త సుముహూర్తస్తు దీపారాధన చేయండి. ఆమె చేయి ముట్టుకో మీరు ఇది ఎట్లా అంటే పూజ చేస్తున్నప్పుడు ఒకరినొకరు ముట్టుకుంటే అయిపోతుంది కరెంట్ అట్లా ఇది అటువంటి పెట్టింది ఈ పక్క పట్టి ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఆ నీళ్ళ దగ్గర పెట్టుకో. ఇంకో గ్లాసులో నీళ్ళు వేసుకో. గోవిందాయ నమః విష్ణువే నమః వసుదేవాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీజేతాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకల్పాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్న అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః లోకేశాయ నమః నరసింహాయ నమః హరే నమః సదాశివారు పంజాబ్ సదాశివారు దొరుకుతుంది లక్ష్మీ కాంబినేషన్ ఉంటుంది చూసినట్టు ఉంది దాంట్లో డాక్టర్ తీసుకోండి పాకం నుంచి మీ ఎడమ పాకం నుంచి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ పాకం కూడా కనుక పక్కకు వచ్చే నీళ్ళను ముట్టుకోండి టవల్ ముట్టుకోండి అంతే ఓం పృథ్వీ శీతలంతర సమేరా పృథ్వీ కుర్మ పృథ్వీ నమః ఓం ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి పట్టుకొని తీసుకోవాలి ముక్కు పట్టుకోవాలి తర్వాత గాలి వల్ల అంకుల్ చెప్పండి ఒకటేసారి కొంచెం పాప దగ్గర పట్టుకోవాలన్నాడు పట్టుకోవద్దండి మళ్ళా వదిలేయండి ఓం శాపరబ్రహ్మణికి పరమాత్మ దేవతాదేవి గాయత్రి చంద ఓం స్వాహ ఓం ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తప్పని సర్వదేవ సత్యమో అమృతం బ్రహ్మ భూర్భువస్వరం శుభే శోభమే మంత్రే బ్రహ్మణ ద్వితీయ పరాధర్వరాహ కల్పే వైవస్పర్మన్వంతరే అష్టమీం చతీమే కలియుగే బ్రహ్మాలయ వల్లభం జగన్మయండి మీరు వాయు కృష్ణ గోదావరి దేశే ఆరామ క్షేత్రే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధోస్మిన్ వర్తమాన వివాహక చాంద్రమాన శ్రీ
కొబ్బరికాయ కొట్టేసా ఆ? కొబ్బరికాయ కొట్టేసా అన్న ఎక్కడ కూడా మధ్యలో కొబ్బరికాయ కొట్టేసారా ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది. ఒక 5 నిమిషాలు కూర్చోండి, కొట్టేస్తాను కూర్చోండి. ఒక 2 నిమిషాలు టైం అయ్యండి నాకు. యవన విశేషణ విశేషాయాం శుభకితో సేయమాన శైలమాన యోగన మమ కౌశిక సేవత్ర రవణం శరణామే ధర్మజ్ఞ సంస్య సుధానామే సహ కుటుంబినే మీరందరూ మీ గోత్రము పేరు మీ గోత్రము పేరు మీ గోత్రం పేరు మీ గోత్రం పేరు మీ గోత్రం పేరు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ గోత్రము పేరు చెప్పని నమస్కారం చేసుకోండి. నానా గోత్రేభ్యో నానా జనేభ్యః సర్వే జనానాం క్షేమస్థైర్య విజయాలయాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ నూతన వ్యాపారస్థలే శ్రీ మహాలక్ష్మీ దేవత స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన భావనాది షోడశోపచార పూజన శ్రీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాదేన యజమానస్య వ్యాపారస్థలే దినే దినే వ్యాపారాభివృద్ధ్యర్థం ధనకనక వస్తువునాది సంపద అభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ అష్టలక్ష్మీ దేవత స్థిర నివాస సిద్ధ్యర్థం పూజనంచ కవిత దాంట్లో రుద్రం లేదా మీరు రాకుండా ముట్టుకోండి. పట్టుకున్నాలే అక్కను పట్టుకున్నా. అయిందా? తీయండి. అదో కలిసి మీరు గోత్రము అది చెప్పాలి. మా గోత్రం చెప్పని తెలుసు. నీవు చెప్పినావు కదా, నాకు తెలుసు మీ గోత్రం కోవండి గోత్రం అని అంటాను. అదో దాంట్లో పసుపు కుంకుమ వేయి, ఒక పువ్వు వేయి, నిండు పువ్వు తీసుకో, దాంట్లో వేయి. చేయమోయండి. మీరు రానన్ను మీరు అదేమంటారు, అది ఆసనం అండి. అక్కడనే పూజ అంతా అక్కడనే ఉంటుంది. కలశోగంధ పుష్పాక్షరేణ పర్యాస్తుంది కౌశల్య విష్ణు కంఠ సమాధాన ఉదయ తత్వ శ్రీ బ్రహ్మ మఠ మాత్రం సప్తీపావసుందర ఋగ్వేద యజుర్వేద సామవేద ధర్మణ ఉక్త విఘ్నేశ్వరే మధ్యాహ్నముడు స్వామవస్సురాచకే ఓం గంగే చమున గోదావరి సరస్వతి నర్మదే సింధు సారేవి జలే అక్షతలు 2 గంటలకు వెయ్యి జలే కలిసి అదే మొత్తం అక్కడనే మా ఇక్కడే ఆ పూలు తీసుకొని ఓంకారం రాయి, నీళ్ళు ఓం అని రాయి. ఆ పూతున్న నీళ్లు తీసుకో. మొదటి ఇక్కడ పూజా ద్రవ్యాల మీద అన్నిటి మీద పసుపు కుంకుమ ఇట్లా చల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష మళ్ళొకసారి అది కలశం పైన కోట పైన వేయి, ఆ నవగ్రహాల పైన వేయి. కలశాలు మీ పైన వేసుకోండి, మీ అందరి పైన కలశాలు దేవమాత్మానంద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఒకే వీడియోలో షాప్ ఓపెనింగ్, పూజ, కస్టమర్స్ రావడం ఇవన్నీ ఒకే వీడియోలో చూద్దామని అప్లోడ్ చేద్దామని చెప్పి మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టుకున్నానండి. అది అవ్వట్లేదు, అందుకనే 2-3 పార్ట్ల కింద డివైడ్ చేసి చేస్తున్నాను. తప్పకుండా మిస్ కాకుండా వీడియోలన్నీ చూసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నమస్తే, మీ జయలక్ష్మి.